హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఈ చేప పండు చేప అంటారు. దీని బరువు వచ్చేసి 5 కేజీలు అయితే ఉంది చేప. సప్పనీరులో దొరికే చేపల్లో ఇది నెంబర్ 1 చేప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రుచి కూడా చాలా బాగుంటుంది. దీని ధర కూడా ఎక్కువేనండి. మరి ఈ చేప ఎలా తయారవడానికి ఏమేమి మేత వేశారో, ఎంత నెంబర్ వేసారో అడిగి తెలుసుకుందాం. 150 గ్రాములు లేదా 200 గ్రాములు సైజు పిల్ల అయితే వేసని చెప్పారు. ఆ 200 గ్రాముల సైజు పిల్లకు కూడా ఈ విధంగా చిన్న చిన్న గొరక పిల్లలు కిసకాయ అంటారు, ఆ చేపలు అయితే వేసి పెంచాం. దాని తర్వాత ఒక అర కేజీ వచ్చేంత వరకు కూడా మేత వేసిన తర్వాత అలా ఈ గొరక అయితే వేసామని చెప్పేసి అన్నారు. ఈ చెరువు విస్తరణ వచ్చేసి 2 ఎకరాలన్నరంట. వాళ్ళైతే 3 ఎకరాలు చెప్పున దీనికి నెంబర్ అయితే వేసామని చెప్పారు. అలా వేసుకున్న 200 గ్రాము చేప పిల్ల 15 నెలలు అయితే పెంచామని చెప్పారు. ఆ 15 నెలలు కూడా సుమారు 90 టన్నుల వరకు అయితే ఈ చెరువులో మేము వేయడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అదే కాకుండా ఈ చెరువులో నెంబర్ కూడా ఎక్కువ వేశారు. వాళ్ళు అనుకున్న ఎకరానికంటే కూడా ఎక్కువ వేసుకున్నారు. అందువల్ల ఇందులో చిన్న సమస్య ఒకటి వచ్చి పడింది. అదేంటంటే వాళ్ళు అనుకున్న యావరేజ్ అయితే రాలేదు. వాళ్ళైతే 4 కేజీలకి యావరేజ్ అయితే ఇచ్చారు దీన్ని చేపని. ఒక 5 టన్నుల వరకు కూడా యావరేజ్ అనేది తగ్గింది. 2 కేజీలన్నర 2 కేజీలు అయితే వచ్చినాయి. మిగతావన్నీ కూడా బాగానే ఉంది. ఈ చెరువులో నెంబర్ కూడా ఎక్కువ వేయడం జరిగింది. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ, అంటే చెరువు విస్తరణ తక్కువ కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ వేయడం వల్ల ఈ సమస్య అనేది ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి వేయడం వల్లే ఈ సమస్య అయితే వచ్చింది. అదే కాకుండా కొంతమంది బ్రోకర్లు అయితే రేటు కటింగ్ అని చెప్పేసి అలా రకరకాల సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చేప వచ్చేసి కేజీకి ఎలా లేదన్నా మహా అంటే 5 రూపాయలన్నా కటింగ్ ఉంటుంది. 5 రూపాయల నుంచి పైకే ఉంటుంది. 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. అలా లెక్కేసుకుంటే ఇది ఇంకా టన్నుల మీద ఉంటుంది. 15 టన్నులు 10 టన్నులుగా ఉంటుంది. కేజీకి రూపాయలు లేదా 2 రూపాయలు చొప్పున కట్ చేసినా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముందుగానే మీరు 2 రకాలుగా అయితే మాట్లాడుకోవాలి. మీరు అనుకున్న యావరేజ్ తగ్గితే, ఒకవేళ తగ్గితే అది రెండో రకంగాను, ఉన్నది ఫస్ట్ రకంగా కూడా మీరు రేట్ అయితే మాట్లాడుకోవాలి. ఈ రైతు అలా చేసుకోకపోవడం వల్లే ఈ ఇబ్బంది అయితే కలిగిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి తప్పు అయితే చేయొద్దు. ముందుగానే 2 రేట్లు అయితే మాట్లాడుకోండి. మీరు అనుకున్న యావరేజ్ తగ్గితే ఒకలా, మామూలుగా ఉంటే ఒకలా అయితే మాట్లాడుకోండి. మీరు కూడా రైతులాగా అలా మోసపోవద్దు. ఏడాది పొడుగుతా కూడా ఎంతో కష్టపడి పెంచుకునే ఈ చేపల్లో చివరిలో 1 రూపాయి కట్టవునా వేల సంఖ్యలో లక్షల్లో కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ రైతుని చూసి నేను ఇదైతే చెప్పాలనుకుంటున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరో సరికొత్త చేపల వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఈలోగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. మళ్ళీ మీలో చాలామంది పండు చేపల గురించి అడుగుతున్నారు కాబట్టి మీ కామెంట్ కూడా నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఆ వీడియో చేస్తూ ఉంటాను.